తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ అందించి రైతులకు అండగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నుండి శనివారం మహబూబ్ నగర్లో నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు మండల పరిధిలోని రైతులను మహబూబ్ నగర్లో నిర్వహిస్తున్న రైతు పండుగకు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో రైతులను అన్ని రకాలుగా మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఝాన్సీ, మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు మరి సన్నవర్ల కొంటే కూడా 500 బోనస్ అని చెప్పారు. ఆ బోనస్ కూడా నిన్నటి నుంచే ఒడ్ల పైసలు కూడా పడుతున్నాయి. ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో దొడ్డోట్లై సన్నోట్లై పెట్టినాక గత ఒక 5-6 రోజులలోనే డబ్బులు కూడా రావడం జరుగుతుంది, వస్తూనే ఉన్నాయి. మరి ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణ మన రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడము చాలా దురదృష్టకరం. ఎందుకంటే అంత అప్పులపాలు చేసి మరి ఈరోజు రాష్ట్రాన్ని దోచుకొని మరి ఏదో ముసల్కాన్నీరు గారుస్తున్నారు. కాబట్టి జాగ్రత్త. ఇక మీరు మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ సభకు వెళ్తూ ఉన్నాం. కానీ ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేకటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ఆర్థిక పరిస్థితి సహకరించకుండా ప్రతిపక్షాలు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అనవసరమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు మీకు తెలుసు, మీరు గతంలో ఉన్నటువంటి సబ్సిడీలను ఎత్తివేయడం, అగ్రికల్చర్ ఉన్నటువంటి పరికరాలు ఇవ్వడంలో సబ్సిడీలు పూర్తిగా ఎత్తివేసి కేవలం రైతులకు ఒక రైతు బంధు పథకం ఒకటి ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి అభూత కల్పనలు అబద్ధాలతో రాజ్యం ఏలేరు తప్ప ఇప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి ఘనత రైతు పండుగ సంబరాల గురించి మహబూబ్ నగర్లో జరిగే సీఎం గారి బహిరంగ సభకి మన వెల్దుర్తి మండల్ నుంచి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మన బస్సులో మన మండల్ నుంచి అన్ని గ్రామాల నుంచి కలిపి 45 మంది రైతులు ఈరోజు ప్రయాణం చేయడం జరుగుతుంది.